రేవంత్ రెడ్డి వెళ్లారు, సరే వెళ్ళిన దాని సంగతి ఇక్కడ మనం మీరు ఇంతకుముందు చర్చలో జాయిన్ కాకముందు బీఆర్ఎస్ నుంచి చాలా తీవ్ర ఆబ్జెక్షన్ వ్యక్తమవుతుంది. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అసలు ఇంట్రెస్ట్ చంద్రబాబుకు తొత్తుగా పనిచేస్తున్నారని వాళ్ళు అంటారు బీఆర్ఎస్ వాళ్ళు. సార్ నిన్న తుంగభద్ర రెండిట్లో నిన్న తుంగభద్రకు సంబంధించి చాలా స్పష్టంగా 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసిర్రు. ఆ సభలోనే చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. మాకు రావాల్సింది 15.9 టీఎంసీలు, ఇప్పుడు మాకు వస్తున్నది 5 నుంచి 6 టీఎంసీలు మాత్రమే వస్తా ఉన్నాయి, కాబట్టి మాకు 15.9 టీఎంసీ రావాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు 3 ముఖ్యమంత్రుల సమక్షంలో, అదే కాకుండా సిఆర్ పాటిల్ కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సమక్షంలో చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయం మీద చాలా స్పష్టంగా మాట్లాడారు. కానీ దానికి హరీష్ రావు గారు తెలంగాణకు సంబంధించి అన్యాయం విషయంలో కేంద్రం ఏం చెప్పింది, నిన్న ముఖ్యమంత్రి గారు కలిసి ముఖ్యమంత్రులు 3 అక్కడ ఏం మాట్లాడుకుని చెప్తా ఉన్నారు. నిన్న చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారే మాట్లాడారు. తెలంగాణ రావాల్సింది ఇది, ఇప్పుడు వస్తున్నది ఇది, కాబట్టి తెలంగాణ హక్కుల విషయంలో ఎక్కడ కూడా మేము రాజీ పడమని చెప్పేసి చాలా స్పష్టంగా ప్రకటించారు. అదే కాకుండా కేంద్ర ప్రభుత్వం కూడా 3 నెలలలోపు రిపోర్ట్ ఇవ్వాలని చెప్పేసి అపెక్స్ కమిటీ కావచ్చు, కేఆర్ఎంబి కావచ్చు, జిఆర్ఎంబి కావచ్చు, ఇరు రాష్ట్రాలకు సంబంధించిన ఇరిగేషన్ శాఖ సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీల ఆధ్వర్యంలో కావచ్చు, కేంద్ర జలవనరులకు సంబంధించిన సభ్యులను చేర్చి రిపోర్ట్ ఇవ్వాలి. తెలంగాణ సంబంధించిన గోదావరి కావచ్చు, కృష్ణా జలాలకు సంబంధించి రిపోర్ట్ ఇవ్వాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం కూడా కమిటీ కాన్స్టిట్యూట్ చేసింది. ఆ కమిటీ రిపోర్ట్ ఇప్పటివరకు రాలేదు. అదే కాకుండా సార్ ఇప్పుడు 299 టీఎంసీలకు ఒప్పుకుంది మేమైతే కాదు, మీరే ఒప్పుకున్నారు. అదే కాక పరిహార ప్రాంతం తెలంగాణ ఉన్నది 68 పాయింట్ చేంజ్ ఉన్నది, కానీ మీరు 299 టీఎంసీలో ఒప్పుకున్నారు. తెలంగాణ సంబంధించి 34% మాత్రమే కృష్ణా జలాల్లో తెలంగాణకు దక్కుతున్న వాటా. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ కోర్టులో ఉన్నటువంటి వాదనల విషయంలో కావచ్చు, పరిహారక ప్రాంతం 68.5% ఉంది, కాబట్టి ఖచ్చితంగా ఆ ప్రకారం మాకు ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోర్టులలో పోరాటం చేస్తూ ఉంది. కేంద్ర ప్రభుత్వం ముందు కూడా చాలా సందర్భాల్లో ఇరిగేషన్ శాఖ మంత్రి గారు కావచ్చు, ముఖ్యమంత్రిగా చాలా సందర్భాలు వివరించిన పరిస్థితి మనం చూసినాం. అదే కాకుండా గోదావరి జలాలకు సంబంధించి సార్ 900 పైచిలకు తెలంగాణకు రావాల్సి ఉన్నది, కాబట్టి గోదావరి జలాలకు సంబంధించి కూడా తెలంగాణకు వాటా దక్కాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తూ ఉంది. పట్టిసీమ కట్టినప్పుడు నిండు అసెంబ్లీలో ప్రశంసించింది మీరే, మిగులు జలాలను వాడుకోని చెప్పింది మీరే. మీ ఆయనలో పోతిరెడ్డిపాడు పొక్క పెరిగిన మాట వాస్తవం. రాయలసీమను రత్నాల సీమ చేసుకోని చెప్పేసి రోజమ్మ దగ్గర రాగి సంకటి తిని రాయలసీమ వాడుకోని చెప్పింది కూడా మీరే. అదే కాకుండా పాలమూరు రంగారెడ్డి జాతీయ హోదా ఎందుకు దక్కలేదో కేంద్రం చాలా స్పష్టంగా ప్రకటించింది. ఎందుకంటే తాగునీటి అవసరాల కోసం మేము వాటరు ఎక్కడి రైతులైనా రైతులే, రాయలసీమలో కూడా రైతులు బాగుపడాలి, తెలంగాణలో కూడా బాగుపడాలి, గోదావరి వాటర్ మనం చెప్పినట్టు వాడుకుందామని వాళ్ళు ఒకటి ప్రపోజ్ చేసింది బీఆర్ఎస్. అదే సార్ ఇక్కడ బీఆర్ఎస్ నాగార్జున సాగర్ నుంచి ప్రపోజ్ చేసినట్టుంది. ప్రపోజ్ చేస్తే వాళ్ళు ఒప్పుకోలేదు జగన్మోహన్ రెడ్డి, అది మెటీరియలైజ్ కాలేదు. అదే సార్ ఇప్పుడు పోతిరెడ్డిపాడు పొక్క నాయి నరసింహారెడ్డి గారు కడప ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు ఆ పొక్క పెరిగింది. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో టీఆర్ఎస్ పార్టీ భాగస్వాములు ఉన్నారు. తర్వాత 2014 సమైక్య రాష్ట్రాలు కూడా అంత అన్యాయం తెలంగాణ రాష్ట్రానికి జరగలేదు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత పోతిరెడ్డిపాడ పొక్క ఏ విధంగా పెరిగిందో చూసిరు. పాలమూరు రంగారెడ్డి సంబంధించి సార్ సుప్రీంకోర్టు చెప్పింది ఏంటంటే మీ తాగునీటి అవసరాల కోసం ఈ ప్రాజెక్టు వాడుకోవడం చెప్తే వాళ్ళు జాతీయ హోదా ఇవ్వలేదు. అదే గ్రీన్ ట్రిబ్యునల్ అది కేసు ఉండడం మూలంగా మేము ఇస్తలేమని చెప్పి సిడబ్ల్యూసీ డిపిఆర్ అనుమతి ఇవ్వకుండా కేసీఆర్ ప్రభుత్వంలో వెనుక పంపిన మాట వాస్తవం. దాదాపు 27,000 కోట్ల రూపాయలు కేసీఆర్ ఖర్చు పెట్టిన ప్రాజెక్టు ఇప్పుడు ఉపయోగంలో లేని పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా దక్కలేదు. సమ్మక్క సారక్కకు లేదంటే మీరు అనేది పాలమూరు రంగారెడ్డి సార్ పాలమూరు రంగారెడ్డి అంటే మీరు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు కదా. మేము ఆల్రెడీ 9,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాము. ఆ ప్రాజెక్టు అంచనా 96,000 కోట్లకు పోతా ఉంది. అదే కాకుండా రాయలసీమ సంబంధించినటువంటి ఏదైతే శ్రీశైలం లెఫ్ట్ కెనాల్ దగ్గర తీసుకున్న వాటర్ తీసుకురావడంతో ప్రధానంగా ఇబ్బంది అవుతా ఉంది. కాబట్టి సమైక్య రాష్ట్రంలో జూరాల దగ్గర నుంచి పాలమూరు రంగారెడ్డికి ఆనాడు సంబంధించినటువంటి ఒప్పందాలు కూడా జరిగాయి. కాబట్టి దాన్ని ఒకసారి పరిశీలిస్తే ఏ విధంగా ఉంటుందని చెప్పేసి చాలా సందర్భాల్లో ముఖ్యమంత్రి గారు కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడిన పరిస్థితి మనం చూసినాం. అదే కాకుండా తెలంగాణ రాష్ట్ర ప్రయాణాల విషయంలో ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడే ప్రసక్తే లేదని చెప్పి చాలా స్పష్టంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. ఎందుకంటే పాకిస్తాన్ సంబంధించి కావచ్చు, ఇండియా సింధు జలాల ఒప్పందమే మనం ఇరు దేశాల మధ్య నీల ఒప్పందమే జరిగినప్పుడు ఇరు రాష్ట్రాలకు సంబంధించి కావచ్చు, సౌత్ ఇండియాకు సంబంధించిన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో ఒప్పందాలకు సంబంధించి అపెక్స్ కమిటీలకు సంబంధించిన నిబంధనలు ఉన్నాయి. అదేగా విభజనకు సంబంధించినటువంటి నిబంధనలు ఉన్నాయి. కాబట్టి దాన్ని లోబడి ముందుకు పోవాలని ప్రభుత్వం భావించే సుప్రీంకోర్టులో సమర్థవంతరం వాదనమిచ్చే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం దృష్టిలో కూడా చాలా సందర్భాల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మాట వాస్తవం. కాబట్టి దానిలో బాగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది తప్ప ఇక్కడ ఏదో దీనిపై స్పష్టమైన ఇప్పటికే చాలా వివాదాలు వచ్చినాయి, చాలా సార్లు సంవత్సరాల నుంచి అవుతుంది కదా, ఇప్పుడు క్లారిటీ వచ్చే అవకాశం ఎప్పుడుంది మేడం? ఇక్కడ చాలా కమిటీ రిపోర్ట్ రావాల్సి, కేంద్ర ప్రభుత్వం కమిటీ కాన్స్టిట్యూట్ చేసి ఆ కమిటీ రిపోర్ట్ రావాలి.
బచావ్ ట్రిబ్యునల్ సంబంధించి కావచ్చు, చాలా సంబంధించిన తీర్పు సుప్రీంకోర్టులో కేసులు పెండింగ్ ఉన్నాయి. కేఆర్ఎంబి జేఆర్ఎంబి సంబంధించినటువంటి ఉన్నాయి వివాదాలని. తర్వాత విభజన చట్టంలో దానికి సంబంధించినటువంటి అంశాలు కూడా చేర్చారు. కాబట్టి ఇవన్నీ ఇప్పుడు అదే కేఆర్ పాటిల్ కి సంబంధించి దేశవ్యాప్తంగా జల వివాదాలు పరిష్కరించే ప్రయత్నం వారు చేస్తా ఉన్నారు. దానిలో భాగంగా 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి తుంగభద్ర సంబంధించినటువంటి అది గేట్ల ఓపెనింగ్ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. ఇంకా అది జస్ట్ ప్రాథమిక దశలో మాత్రం ఉంటే దాన్ని హరీష్ రావు గారు విమర్శలు చేసే ప్రయత్నం జరుగుతా ఉంది. కాబట్టి పాలమూరు రంగారెడ్డికి అన్యాయం అయ్యే పనులు కాంగ్రెస్ ప్రభుత్వం చేయదు. పాలమూరు రంగారెడ్డి సంబంధించినటువంటి ప్రాజెక్టుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకే పోతా ఉంది. ఓకే ఓకే. ఎస్ దుర్గా ప్రసాద్ గారు.